హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ మష్రూమ్ పలావ్. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చి లేదా తొందరగా మనము ఏదైనా కుక్ చేసుకోవాలి టేస్టీగా అని అంటే ఈ మష్రూమ్ పలావ్ని ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ వరకు బాస్మతి బియ్యాన్ని తీసుకొని ఒక 2-3 సార్లు బాగా కడిగాక అందులో వాటర్ని యాడ్ చేసుకొని బియ్యాన్ని మనం ఒక అరగంట పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. నేను ఒక గ్లాస్ బియ్యానికి 200 గ్రాముల మష్రూమ్ని తీసుకుంటున్నాను. మీరు ఒకవేళ 2 గ్లాసుల రైస్ని తీసుకున్నట్టయితే 400 గ్రామ్స్ వరకు మష్రూమ్ని తీసుకోండి. వీటిని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. పెద్దగా ఉండే మష్రూమ్ని మనం 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్నగా ఉండే మష్రూమ్ని అయితే 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా మష్రూమ్లన్నిటినీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 4-5 పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని అందులో 1 ఇంచు అల్లం ముక్క, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే గుప్పెడు పుదీనా, కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనం పెరుగును వేసి వీటిని బాగా మెత్తగా ఇలా చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక 1.5 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని, 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో హోల్ బిర్యానీ స్పైసెస్ అన్నిటినీ యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని, అలాగే 2-3 బిర్యానీ ఆకుల్ని యాడ్ చేసుకొని ఈ స్పైసెస్ అన్నీ ఫ్రై అయ్యే వరకు కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ అనేవి ఫ్రై అయ్యాక ఇందులో సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో మీడియం సైజులో ఉండే ఒక టమాటాని యాడ్ చేసి టమాటాని కాసేపు మగ్గనివ్వాలి. టమాటా మగ్గాక ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసి మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ని యాడ్ చేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో ఉండే పచ్చివాసన అంతా పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది సెపరేట్ అవుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని యాడ్ చేసి ఈ మసాలా అనేది మష్రూమ్కి పట్టేటట్లుగా బాగా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 5-10 నిమిషాల వరకు మష్రూమ్ని బాగా ఉడకనివ్వాలి. ఒక 7-8 నిమిషాల తర్వాత మూతను తీసి ఈ మష్రూమ్ని ఒక్కసారి బాగా కలుపుకున్నాక ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని రైస్ అనేది విరిగిపోకుండా గరిటెతో మెల్లగా ఇందులో ఉండే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇందులో ఉండే వాటర్ అంతా డ్రై అయ్యాక ఒక గ్లాస్ బాస్మతి బియ్యానికి 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని ఈ స్టేజ్లోనే చెక్ చేసుకోవాలి. సరిపోలేదు అనుకుంటే కొంచెం సాల్ట్ని యాడ్ చేసి మూత పెట్టి 8-10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. వాటర్ అనేది ఎగిరిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ పలావ్ అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.